హాయ్ అండి, నేను మీ రమాని ముద్రా ఫ్యాషన్ స్టూడియో నుంచి. మనకి కొత్తగా టైలరింగ్ నేర్చుకునేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే కొన్ని మెటీరియల్స్ అయితే ఉండాలండి. ఆ మెటీరియల్స్ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంచెస్ టేప్. ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ని కొలవాలి అనుకున్నా, కట్ చేయాలి అన్న మెజర్మెంట్స్ అవన్నీ పర్ఫెక్ట్గా రావాలి అంటే టేప్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సీజర్. ఇది కిచెన్ సీజర్ కాదండి. కిచెన్ సీజర్ అయితే మనకి ఎడ్జెస్ అంత షార్ప్గా కట్ అవ్వదు. ఇలా ఫ్యాబ్రిక్ సీజర్, అది కూడా బాగా షార్ప్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా మనం మంచిగా షార్ప్గా ఉండే సీజర్ని యూజ్ చేయడం వల్ల కట్ చేసిన ఎడ్జెస్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. టైలర్స్ చాక్ ఆర్ మార్కింగ్ పెన్. ఇది వచ్చేసి మనం ఫ్యాబ్రిక్స్ మీద డ్రాయింగ్ చేయడానికి యూజ్ చేస్తాము. మనం మెజర్మెంట్స్ తీసుకోవడానికి, కట్ చేసేటప్పుడు దీనిని యూజ్ చేస్తాం. మనకి మార్కింగ్స్ చేయడం ఎంత ఇంపార్టెంటో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐరన్ చేస్తే మార్కింగ్ రిమూవ్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మంచిగా ఉండేలాగా ఇలా టైలర్స్ చాక్ కంపల్సరీ ఉండాలి. మనం డ్రెస్ని స్టిచ్చింగ్ చేయడం ఒక పార్ట్ అయితే, మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఫినిషింగ్ నీట్గా రావడానికి. దానికోసం వచ్చేసి ఇలా నీడిల్స్, అలానే మంచి కంపెనీ మనం తీసుకున్న ఫ్యాబ్రిక్కి ఎగ్జాక్ట్గా కలర్ మ్యాచ్ అయ్యేలాగా ఇలాంటి థ్రెడ్స్ కూడా ఉండాలి. అలానే స్కేల్స్, రూలర్స్. మనకి మార్కింగ్ చేసే క్రమంలో డ్రెస్ షేప్స్ అవ్వచ్చు, మార్కింగ్స్ అవ్వచ్చు, ఎగ్జాక్ట్గా రావాలి అంటే ఇలాంటి స్కేల్స్, రూలర్స్ని కూడా ప్రిఫర్ చేయాలి. మనం ఫ్యాబ్రిక్స్ని కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి 2-3 లేయర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కట్ చేయాలి అన్నప్పుడు పైన లేయర్ కరెక్ట్గానే ఉంటుంది, కానీ అడుగున లేయర్ జరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి మొత్తం అన్ని లేయర్స్ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ కటింగ్ రావాలి అనుకున్నట్లయితే ఇలాంటి బాల్ హెడ్స్, పిన్స్ని ప్రిఫర్ చేయాలి. నెక్స్ట్ అలానే లాస్ట్ వన్ రండి, థ్రెడ్ రిప్పర్. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కామన్గా స్టిచ్చెస్ వేస్తాము, అది కరెక్ట్గా రాదు, కుట్లు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇది మనకి చాలా చక్కగా యూజ్ అవుతుంది. అలానే కంపల్సరీ ఉండాలి. టైలరింగ్ అంటే స్కిల్స్ ప్లస్ టూల్స్ కాంబో అండి. టైలరింగ్ చేసే క్రమంలో బిగినర్స్ అయినా కూడా ఇలాంటి టూల్స్ని యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా మనం అవుట్పుట్ అనేది ఇవ్వచ్చు. చూసారు కదా, మీరు కనుక బిగినర్ అయితే ఇలాంటి టూల్స్ని యూజ్ చేయండి, పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే వస్తుంది. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి, వీడియోని లైక్ చేయండి.